కరతాళ ధ్వనుల ద్వారా మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఒక మాట నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఉదయమే మా ఊరు నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి నా స్నేహితుడు ఫోన్ చేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు లేకపోతే తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఆస్తుల గురించి వాళ్ళు పాకులాడుతూ ఉంటే కేవీపీ రామచంద్రరావు గారు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అనే మాట అతను అన్నాడు. మళ్ళీ ఒక మెసేజ్ కూడా దానికి సంబంధించి మళ్ళీ అతను పంపినాడు నాకు. నిజంగా స్నేహం అనేటువంటిది కొడుకైనా కూతురైనా తల్లైనా తండ్రి అయినా ఎవరైనా ఆ కాటికి పోయే వరకు ఉంటుంది. కానీ కేవీపీ రామచంద్రరావు గారు స్నేహం అంటే ఎటువంటిదో, మిత్రులంటే ఎటువంటిదో ఈనాటికి కూడా చూపిస్తా ఉన్నారు. దాని ద్వారా ఆ స్నేహానికే కాదు, ఈరోజు అతను చేసినటువంటి విషయాలను ముఖ్యమంత్రి గారిని పిలిపించి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని పిలిపించి, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులను పిలిపించి, మళ్ళీ నా మిత్రుడు శ్రీధర్ బాబు మరో మంత్రిని పిలిపించి, చాలామందిని అందరూ కూడా ఇక్కడ పిలిపించి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవడం అంటే నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఈరోజు మేమందరం కూడా గర్వించే విధంగా రేవంత్ రెడ్డి గారు చిన్న వయస్సు అయినా ఈ రాష్ట్రంలో రైతుల పట్ల అతను తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఏఐసిసిలో హుడా గారు చైర్మన్గా, నేను కన్వీనర్గా ఆ రోజు తీర్మానాలు చేసినాం రైతులకు సంబంధించి ఏం మేళ్లు చేయాలి అని చెప్పి. దురదృష్టం కేంద్రంలో ప్రభుత్వం రాలేదు. కానీ అక్కడ రాకపోయినా ఆ విషయాలను ఇక్కడ అతనికి ఉన్నటువంటి శక్తిలో మరి మా డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఏ విధంగా దాన్ని తట్టుకోగలుగుతున్నాడో లేదో, కానీ రోషయ్య గారు అయితే మాకు ఎప్పుడు కూడా మమ్మల్ని నడిచేవాడు. మీరు రాజశేఖర రెడ్డి గారిని చెడుపుతారా, మమ్మల్ని అంతా చెడుపుతారు అని చెప్పి. ఇప్పుడు నువ్వెవరినంటావు స్వామి? ఇప్పుడు ఏవైతే తీర్మానాలు చేశామో రైతులకు మేలు కలిగేటువంటి వాటన్నిటిని కూడా క్రమంగా చేస్తూ ఈరోజు డబ్బులకు ఇబ్బంది ఉన్నా కూడా 23,000 కోట్ల రూపాయలు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు ఈరోజు అప్పులు మాఫీ చేసినటువంటి ప్రభుత్వం. మేమందరూ గర్విస్తూ ఉన్నాం. అరే మా పార్టీ, మా గవర్నమెంట్ బాగా జరుగుతూ ఉంది అనేటువంటి. రాజశేఖర రెడ్డి గారి గురించి చివరిగా 1-2 మాటలు. అతని ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి ఎవరైతే నిలుస్తారో వాళ్ళు అతని వారసులు. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ప్రభుత్వాలు కూడా తాకట్టు పెట్టి ఏదైనా చేయగలిగి రైతులు, రైతు కూలీలని సమన్వయంగా తీసుకెళ్ళి చేయగలిగేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి